హాయ్ అండి, ఈరోజైతే నేను పాలకూర చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేనైతే 4 కట్టలు తీసుకున్నాను. అయితే కట్టల్ని ఈ విధంగానే ఉంచి కొంతమంది తీసేసి కట్ చేస్తారండి. ఇలా చేయొద్దు, మధ్యలో డస్ట్ అనేది మనకి ఉంటుంది. నేనైతే ఇలా శుభ్రం చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్కటి తీసుకోవాలండి, అప్పుడే మనకి మధ్యలో ఏమైనా ఉన్నా కూడా నలుపు లాంటి ఆకులు అలాంటివి ఉంటాయండి. అన్నీ వేసి కడతారు కాబట్టి ఇగో ఇలా నలిగిపోయిన ఆకులు అవన్నీ తీసేయాలి. ఇప్పుడు చూడండి, ఇలా నీట్గా శుభ్రం చేసుకున్నాను అన్ని కట్టలు. డస్ట్ కూడా చాలా వెళ్ళిందండి. చూడండి ఎట్లా ఉన్నాయో, గడ్డి గాదం మొత్తం పురుగులు కనుక తిన్న ఆకులు కూడా ఉంటాయండి. అందుకే అవన్నీ తీసేసుకుంటే చాలా బెటరు. ఆకులను అయితే ఇలా తీసుకొని ఆకులనే శుభ్రపరచాలండి వాటర్లో. కొన్ని తీసుకొని ఇలా విడివిడిగా అనుకుంటా ఇలా అనాలి. అప్పుడే మనకి మంచిగా ఏమన్నా మట్టి గినుకున్నా కూడా ఆకుకూర కాబట్టి కిందకే ఉంటుంది కాబట్టి మట్టి అనేది ఉంటుంది, అదంతా కూడా శుభ్రం అవుతుందండి. ఇప్పుడు కట్ చేసుకుందామండి సన్నగా. ఈ మొదళ్ళనేవి తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి సన్నగా. మనం కట్ చేసినాక కడక్కోకుండా ఫస్ట్ కడిగినాక కట్ చేస్తే పోషకాలు అనేవి చాలా మంచిగా ఉంటాయండి. మనం నీటిలో కట్ చేసినాక కడిగినట్లయితే అప్పుడు పోషకాలు అనేవి ఇందులో ఉండే అంటే ప్రోటీన్స్ రసం అనేది మొత్తం నీళ్ళలో కలిసిపోయిద్దండి. అందుకే ఎప్పుడైనా కడిగినాక తీసుకోండి. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడొచ్చినాక 2 పెద్ద స్పూన్ల నూనె వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకుందామండి తాలింపులో, టేస్ట్ బాగుంటుంది. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేద్దామండి. అన్నీ తిప్పుకొని కొంచెం బాగా కలిసే విధంగా తిప్పుకొని మూత కడదామండి, కొంచెం మగ్గుతాయి. ఆనియన్స్ అయితే మగ్గినాయండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం అంతా పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందామండి. పసుపు కూడా అంతా కలిసే విధంగా బాగా కలుపుకుందాం. అప్పుడే పచ్చివాసన అనేది ఉండదు పసుపు మగ్గిందండి. ఇప్పుడు మనం ఇందులో పాలకూర వేద్దాం. బాగా అడుగు నుంచి కలుపుకోవాలండి, అప్పుడే తాలింపు అడుగునే ఉండి మాడకోకుండా పైకి వస్తుంది. మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. పాలకూర మగ్గిందని చూద్దామండి. పాలకూర అయితే మగ్గింది. ఇప్పుడు మనం ఇందులో కారం వేద్దాం. కారం అంటే ఎల్లిపాయ కారం వేసుకోవాలండి. ఇలా దంచుకున్న ఎల్లిపాయలు వేసుకొని ఒక 4, అప్పుడు కారం వేసుకోవాలి. ఎల్లిపాయ కారం చేసుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే ఫస్టే ఎల్లిపాయలు దంచుకున్నాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ కారం వేస్తున్నాను. ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలండి. మెత్తటి ఉప్పు వేసుకోవాలి ఆకుకూరలో, లేదంటే ఫస్టే మీరు కల్లు ఉప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మగ్గినంక వేస్తాను కాబట్టి మెత్తటి ఉప్పు వేసాను. ఎల్లిపాయ కారం అనేది బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్నాక మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. అప్పుడే ఆవిరితోని మంచిగా మగ్గుతుంది ఆకుకూర. కారం ఉప్పు కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చూడండి నీళ్ళు మంచిగా ఊరినాయి. ఇట్లా ఊరితే మంచి టేస్ట్ అనేది వస్తుంది కూర. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి, మంచి టేస్ట్ వస్తుంది. పాలకూరలో అచ్చం ధనియాల పొడి వేసుకునే బాగుంటుందండి టేస్ట్. వేరే గరం మసాలా అలాంటివి ఏమి వేయకూడదు. మీరు కర్రీ చేసేటప్పుడు మీకు తగినంత ఉప్పు కారం వేసుకోండి. నేనైతే 4 కట్టలకి 1 స్పూన్ చొప్పున వేసిన. మీరు వండే విధానాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పాలకూర. మంచి పోషకాలు ఉన్న కూర కూడా అండి, పిల్లలకు కూడా చాలా హెల్దీ. కర్రీ అయితే రెడీ అయిందండి. చాలా బాగుంటుంది పాలకూర కర్రీ, చాలా హెల్దీ కూడాను. మీకు గనుక మా వీడియో కానీ కర్రీ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎప్పుడైనా సరే ఒక లైక్ కొట్టండి మా వీడియో చూసినప్పుడల్లా ప్లీజ్.